వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైం. ముందుగా ప్రైమ్ టైం బిగ్ బ్రేకింగ్స్ ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, ఏపీ ప్రభుత్వంతో 65,000 కోట్ల పెట్టుబడులకు లేని అంగీకారం. సెకండ్ బ్రేకింగ్, లగచర్ల ఘటన వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉంది అని టీవీ9 తో ఐజీ సత్యనారాయణ అన్నారు. ఇక థర్డ్ బ్రేకింగ్, హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ దాడులు. ఫోర్త్ బ్రేకింగ్, ఓబీసీలను విభజిస్తేనే కాంగ్రెస్ కు ఆక్సిజన్ అంటూ మోదీ కామెంట్. ఇప్పుడు 4 బ్రేకింగ్ న్యూస్ లకు సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్దాం. బ్రేకింగ్ నెంబర్ 1, ఏపీ ప్రభుత్వంతో రిలయన్స్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుంది. 65,000 కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ అంగీకారం తెలిపింది. సీఎం సమక్షంలో రిలయన్స్ విద్యుత్ శాఖ మధ్య ఒప్పందం జరిగింది. బ్రేకింగ్ నెంబర్ 2, లగచర్ల ఘటన వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉంది అంటున్నారు. దాడి వెనుక ఖచ్చితంగా కుట్ర కూడా ఉంది అంటున్నారు ఐజీ. 16 మందిని కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. థర్డ్ బ్రేకింగ్, హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ దాడులు కొనసాగుతున్నాయి. చార్మినార్ జోన్ లో క్యాంటీన్లు, హాస్టల్స్ లో తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు ఇస్తున్నారు. బ్రేకింగ్ నెంబర్ 4, ఓబీసీలను విభజిస్తేనే కాంగ్రెస్ కు ఆక్సిజన్ అంటున్నారు మోదీ. కులగణన పేరుతో కుట్ర చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు ఆయన. కాంగ్రెస్ కొత్త కుట్రను అడ్డుకుని తీరుతామంటున్నారు మోదీ.